నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలోని 11, 12 వార్డులను గురువారం సందర్శించి బిఎల్ఏల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్న బిఎల్ఏలతో మాట్లాడిన ఆయన పేర్లు, చిరునామా మార్పులు, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్ జాబితాలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, బిఎల్ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలని అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అందరికీ నమస్కారం. ఈరోజు ఇదే విషయాన్ని 11, 12 సర్ ప్రోగ్రామ్ని బిఎల్ఓలు, బిఎల్ఏలు అందరి సమక్షంలో వెరిఫికేషన్ ఫామ్స్ ఇవ్వటం, ఆ తర్వాత వాటి యొక్క సమాచారం ఫిలప్ చేసిన తర్వాత తీసుకోవటం. ఈ రోజున ఓటు నమోదు చేసుకునే అంశంలో కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బేస్ చేసుకొని ఈ రోజున ఈ ఓటర్లు నమోదు కార్యక్రమాన్ని సమగ్రమైనటువంటి విచారణ చేసి మరలా ఓట్లని నమోదు చేసుకునే కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరుగుతోంది. దాదాపు 2002 ఓటర్ లిస్టులను బేస్ చేసుకొని అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆ ఓట్లు ఏ రకంగా కొనసాగుతూ ఉన్నాయి, వాళ్ళ యొక్క పిల్లల ఓట్లు కానీ ఏ రకంగా నమోదైనవి, ఆ తర్వాత వీటిలన్నింటినీ కూడా ఒకసారి పునఃసమీక్షించుకొని వీటిలన్నింటినీ కూడా మరలా జూన్ 14 లోపల అప్లోడ్ చేసినట్లయితే జూలై 14 లోపల, జూలై 22 కల్లా తొలి విడత నమూనా డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ డ్రాఫ్ట్ రావటం జరిగింది. దాంట్లో తప్పులు ఏమన్నా ఉన్నా, సవరణలు ఏమన్నా ఉన్నా కూడా మళ్ళీ చేసుకొని తుది విడత జాబితా విడుదలకి ఆస్కారం ఏర్పరచుకోవడానికి మనందరం కూడా సహాయపడాల్సిన అవసరం ఉంది అని చెప్పి, ఎందుకంటే ఓటుని నమోదు చేసుకోవటం, ఓటు వేయటం ఈ రెండు కూడా ప్రజాస్వామ్యంలో ముఖ్యం. అమృతలూరు గ్రామంలో వికసిత్ భారత్ గ్రామ అభియాన్ కార్యక్రమాన్ని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు గురువారం ప్రారంభించారు. ఉపాధి హామీ పనుల్లో కార్మికులతో కలిసి పనిచేసిన ఆయన గ్రామాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల పెంపు, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి వేగవంతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, ఉపాధి హామీ కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతకుముందు పరిస్థితి ఈ స్కీమ్ ద్వారా ప్రజలకి లబ్ధి చేకూరబోతా ఉంది. అయితే కేంద్రంలో మొట్టమొదటిసారిగా పనికి ఆహార పథకం కింద మొదలుపెట్టారు ఈ కార్యక్రమం. ఫుడ్ ఫర్ వర్క్, రైస్ ఇచ్చేవాళ్ళు, పనిచేసిన దానికి రైస్ డిస్ట్రిబ్యూట్ చేస్తే అది తీసుకొని, అంటే పేదరికం ఎక్కువ ఉన్నప్పుడు అందరూ కూడా పని దొరకాలి, అందరూ తినడానికి ఇబ్బంది పడకూడదు, ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా భోజనం పెట్టాలని ప్రారంభించినటువంటి పథకం ఈ పథకం మొట్టమొదటి. తర్వాత అది ఆ ఉపాధికి గ్యారంటీ కింద, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కింద ఈ స్కీమ్ని మహాత్మా గాంధీ గారి పేరు మీద మార్చారు. ఇప్పుడు అది పేరు మార్చి కొంత మోడల్గా తయారు చేసి 100 రోజులు 140 రోజులకి 300 312 రోజులకి 12 రూపాయలకి తీసుకెళ్ళినటువంటి
ఎప్పుడు అధికారంలో ఉన్నాయి, ఎప్పుడైనా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా రాష్ట్రానికి తీసుకురావడంలో, రాష్ట్ర అభివృద్ధిలో ఆ కార్యక్రమాన్ని వినియోగించడంలో నంబర్ 1 ప్లేస్లో ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. నాకు బాగా గుర్తు, ఫుట్బాల్ కింద రైస్తో పనిచేసే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ఉండేది అన్ని రాష్ట్రాలకి. అప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ కలిసి ఉన్నప్పుడు నిజంగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో కరువు పీడిత ప్రాంతాలు విస్తృతంగా ఉండేవి. వారందరికీ ఆ పథకం ఎంతగానో ఉపయోగపడేది. ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద మారిన తర్వాత ఇప్పుడు ఈ పథకానికి 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చి తీసుకొచ్చి అల్టిమేట్ మనం ట్యాక్సేషన్ మోడ్ ఎంతవరకు చేసుకోగలిగితే అంతవరకు అవకాశం ఇచ్చే పరిస్థితులు కూడా అప్పుడప్పుడు వచ్చాయి. ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఎక్కువ శాతం నిధులు ఈ ఎన్ఆర్జీఎస్ కింద కానీ ఇతర పథకాల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేదవాడికి ఉపాధి కూలీ దొరికింది. గ్రామాల్లో ఇప్పుడు విబిజీ రామ్జీ కింద ఇప్పుడు మనం ప్రారంభించుకున్న పని అయితే పంట కాలువ ఆ సీట్లు తీయటం ఇదంతా పెట్టుకున్నాం. ఇది ఒక యాంగిల్. పంట కాలువలు కానీ ఇతరత్ర కాలువలు లేకపోతే చిన్న చిన్న మట్టి పనులు చేసేది ఒక స్కీమ్ అయితే, మెటీరియల్ కాంపౌండ్ కూడా కలుపుకొని పర్మనెంట్ అసెట్స్ క్రియేట్ చేసుకునే ప్రోగ్రాంలు కూడా చాలా ఉంటాయి. సపోజ్ సిమెంట్ రోడ్ వేసామనుకోండి, సిమెంట్ రోడ్డు 25-30 సంవత్సరాలు చెప్పు చదవకుండా ఉంటుంది. అంటే ఆ గ్రామంలో, ఆ వాడలో, ఆ పల్లెలో కానీ, వాడలో కానీ, ఊళ్ళో కానీ అదొక ఆస్తి క్రియేట్ చేసి పెట్టినట్టు. ఎక్కడ పోదు కదా సిమెంట్ రోడ్ అంటే. ఆ విధంగా వేల కిలోమీటర్లు ఈ ప్రోగ్రాం కింద సిమెంట్ రోడ్లు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా చివరి 2 సంవత్సరాలు పంచాయతీరాజ్ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నప్పుడు 22,500 కిలోమీటర్లు ఆ రోజు ఎన్ఆర్జీఎస్ నిధులు వాడుకొని సిమెంట్ రోడ్డు నిర్మాణం చేశాం. స్థానిక ఐదానగర్లోని సాల్వేషన్ ఆర్మీ చర్చిలో 161వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లెఫ్టినెంట్ కల్నల్ జి థామస్, లెఫ్టినెంట్ కల్నల్ జి సియోన్ కుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు జెండాను ఆవిష్కరించి వ్యవస్థాపకుల సేవలను స్మరించుకున్నారు. అనంతరం పేదలు, నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేసి మానవ సేవే మాధవ సేవ అనే సందేశాన్ని చాటి చెప్పారు. సమాజ సేవ, ఆధ్యాత్మిక విలువల పరిరక్షణలో సాల్వేషన్ ఆర్మీ అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని పలువురు వక్తలు కొనియాడారు. సంఘ కాపరి మేజర్ జె క్రీస్తుదాస్, మేజర్ జె రాజకుమారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆగ్నేష్ బాబు, బెజ్జన్ శివప్రసాద్, కట్టా రాంబాబు, దేవగోపి, పిల్లి సాంబయ్య, నాంచారయ్య మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున అంతర్జాతీయ రక్షణ సైన్యము 161వ సంవత్సరపు వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్నది. సంస్థాపకులు జనరల్ విలియం బూత్ గారు, అదేవిధంగా క్యాథరిన్ బూత్ గారు, వారు స్థాపించినటువంటి ఈ రక్షణ సైన్యము ఈ రోజున అంతర్జాతీయముగా 134 దేశాల్లో ఈ సైన్య పతాకము ఎగరవేయబడుచు ఆ యొక్క ధ్వజము ఎరుపు యేసు రక్తముగా, పసుపు పరిశుద్ధాత్మగా, మరి నీలము నిర్మలత్వం అనే భావంతో కూడినటువంటి ఈ పతాకావిష్కరణ జరిగించి ఈ విధముగా ఆయన జ్ఞాపకం చేసుకోవడం అనేది రక్షణ సైన్య వీరులందరికీ కూడా ఆశీర్వాదకరమని నేను నమ్ముతూ ఉన్నాను. 161వ సంస్థాపన రోజును పురస్కరించుకొని మరి ఆ రోజంటే ఆ సంస్థ దేని నిమిత్తం స్థాపించబడిందంటే నశించిపోతున్న ఆత్మల నిమిత్తం, బడుగు బలహీన వర్గాలు, నశించిపోతున్నటువంటి వారికి మరి సూప్ సాల్వేషను, వారిని మరి సోషల్ సర్వీసులో అంటే వైద్య మరి ఇంకా సోషల్ సర్వీసు, ఇంకా సువార్త, ఈ కార్యక్రమాల ద్వారా బడుగు బలహీన వర్గాలందరినీ మరి వారందరినీ ఉన్నతమైన స్థితిలోకి నడిపించడానికి, దేవుని తెలుసుకొని మరి వారు దేవుళ్ళు నడవాలని ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో మరి జనరల్ విలియం బూత్ గారు, వారి ప్రియ తిమ్మని గారు,
మరి ఈ యొక్క సైన్యాన్ని స్థాపించారు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా 137 దేశాల్లో ఈ సైన్యం గణనీయంగా పనిచేస్తుంది అన్ని రంగాలలో. మరి అందుకు నాయకులకు, అందుకు మరి సోల్జర్లందరికీ కూడా మరి మరి మా మండల నాయకులు వారు ప్రతి ఒక్కరు కూడా మరి మా సోల్జర్స్, మా సంఘ పెద్దలకు, మరి కమిటీ పెద్ద అందరికి కూడా నా వందనలు తెలియజేస్తున్నాను. మండలంలోని రైతులకు యూరియా, డిఏపి ఎరువులను ఇకపై APIMS యాప్ ద్వారా మాత్రమే పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు తెలిపారు. ఆధారంగా RSKలు, సహకార సంఘాలు లేదా ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో ఎరువులు పొందవచ్చునన్నారు. రైతులు ముందుగా తమ వివరాలను ఆన్లైన్లో సరిచూసుకోవాలని, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవడంతో పాటు లైసెన్స్ కలిగిన విక్రయ కేంద్రాల నుండే కొనుగోలు చేయాలని సూచించారు. అన్ని గ్రామాల్లో కూడా APIMS మనం ఎరువులు ఇచ్చే విధానాన్ని అన్ని రైతు సేవా కేంద్రాల్లో రాబోయే నెక్స్ట్ వచ్చే 3 రోజుల్లో కూడా మనకి మైకుల ద్వారా కానీ అనౌన్స్మెంట్ కానీ, అదేవిధంగా మనం ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఆల్రెడీ మీటింగ్స్ ఏదైతే ఉందో రైతులతో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి ఈ విస్తృతంగా మన రైతు సేవా కేంద్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుందండి ఖచ్చితంగా. అదేవిధంగా మనకి ఏంటంటే రైతన్న మీకోసం, మొన్నే మనకి రైతన్న మీకోసం వారోత్సవాలు, అదే 1 వీక్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితులు, అదేవిధంగా రాబోయే మనం ఈ వ్యవసాయానికి సంబంధించి ఏదైతే ఉన్నో తీసుకునే పద్ధతులు ఏదైతే ఉన్నాయో, అదేవిధంగా మనం ఇప్పుడు ఎరువులు ఫర్టిలైజర్ తీసుకునే పద్ధతులు ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేయడం అయింది. ఇంకా రాబోయే 3 రోజుల్లో కూడా ఈ యొక్క APIMS ఎరువులు కానీ, వ్యవసాయానికి సంబంధించి సమాచారం కానీ, ఇప్పుడు ఏ పథకాలు ఉన్నాయి అనేది కూడా అందరికి కూడా మనం మీటింగ్స్ పెట్టి ప్రతి గ్రామంలో కూడా వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మేము రేపు ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా మనకి మండల స్పెషల్ ఆఫీసర్ మేడం గారు కూడా నందివెలుగు నందు మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ నందు కూడా అటెండ్ అవుతారు. అదేవిధంగా మనకి గౌరవ MRO గారు, MPDO గారు కూడా ఈ మీటింగ్లో అటెండ్ అవుతారు. అదేవిధంగా ఏంటంటే అన్ని మీటింగ్స్లో కూడా దీనిపై APIMS మీద కూడా టాస్క్ ఫోర్స్ టీం కూడా ఏర్పాటు చేయబడింది. దీనిలో ముఖ్యంగా మనకి MRO గారు, అదేవిధంగా లోకల్గా ఉన్న SHO గారు, అదేవిధంగా CI గారు కానీ, అదేవిధంగా MEO గారు, వీళ్ళు సభ్యులుగా ఉండి ఖచ్చితంగా ఈ యొక్క APIMS ఫర్టిలైజర్ స్మూత్గా జరిగే విధంగా కూడా ఆ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబడింది. అది కూడా ఉంది కాబట్టి రైతు సోదరులందరికీ కూడా ఎటువంటి అంటే ఎరువు దొరకదు, మనకి ముందే తీసుకెళ్లాలనే అపోహ లాస్ట్ ఇయర్ లాగా గతంలో కాకుండా ఈ సంవత్సరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎరువు ఫర్టిలైజర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఎవరన్నా రైతు సోదరులు తీసుకొని మనం ఈ సీజన్కి వాడుకునేలాగైతే ఇప్పటి నుంచే మనం తీసుకున్నట్లయితే ఒకేసారి రద్దీ లేకుండా ఉంటుంది. తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ నూతన సిఐగా డి రవీంద్రబాబు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల సిఐగా పదోన్నతి పొందిన ఆయనకు తొలి పోస్టింగ్ గా తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో నియామకం జరిగింది. స్టేషన్ కు చేరుకున్న రవీంద్రబాబుకు పోలీస్ అధికారులు, సిబ్బంది ఆత్మీయంగా స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన పోలీసింగ్ అందించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. కాగా 2009 బ్యాచ్ కు చెందిన డి రవీంద్రబాబు గతంలో తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా సేవలు అందించారు. నా పేరు రవీంద్రబాబు. నేను 2009 బ్యాచ్ మొన్న ప్రమోషన్ వేసుకొని సిఐగా ప్రమోషన్ వేసుకొని ఫస్ట్ పోస్టింగ్ తెనాలి 2 టౌన్కి వచ్చాను. ఈరోజే రిపోర్ట్ చేసుకున్నాను. గతంలో 2011 నుంచి 14 వరకు చుండూరు, తెనాలి 3 టౌన్లో సబ్ ఇన్స్పెక్టర్ విధులు నిర్వహించాను. కాబట్టి తెనాలి మీద నాకు కొంత అవగాహన ఉంది. ప్రజలందరూ చాలా సహకరించేవాళ్ళు. అది దట్టు లాండ్ ఆర్డర్ సమస్య లేకుండా కూడా మనం జాగ్రత్తగా చేస్తానని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా కూడా ఇమ్మీడియట్గా చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా సహకరించి కలిసిమెలిసి అందరం ఒక ఫ్రెండ్లీ నేచర్గా పోవాలని, ఏమన్నా సమాచారం ఉన్నా మాకు వెంబడి తెలియపరచాలని కోరుకుంటూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.